వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్, మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు. ఈరోజు మీరు ఆల్రెడీ తమిళ చూసారు కదా. తెలంగాణలో దేవాదాయ శాఖ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది. ధూప దీప నైవేద్యం సంబంధించి అప్లికేషన్స్ అయితే అడుగుతున్నారు. సో దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మరి ఏంటిది, అది ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలి, ఎవరు ఎలిజిబుల్ అనేది. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు అర్థమైపోతుంది. సో కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే, నా ఛానల్ వీడియోస్ కానీ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను చేసేటువంటి కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. సో మిస్ కాకుండా మీరు చూడొచ్చు అనమాట. సో లేట్ చేయకుండా అయితే డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనది కొంచెం లెంతీగా ఉన్నప్పటికీ చూడండి, ఓపికతో చూస్తే అర్థమైపోతుంది, ఎందుకంటే ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి. ఓకే, ఆ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం మే 24 చివరి తేదీ అనమాట. నేరుగా నెలకు నేరుగా అకౌంట్లోకి 6,000 రూపాయలు. సో మనకైతే ఒక పథకం ఉంది, దానికి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. మే 24 అనేది లాస్ట్ డేట్ అనమాట. సో దీనికి అప్లికేషన్ ఎలిజిబిలిటీ అయిన వాళ్ళకైతే ప్రతి నెల 6,000 రూపీస్ అయితే అకౌంట్లో వేస్తారంట. అదేందో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మరి తెలంగాణ దేవాదాయ శాఖ ధూప దీప నైవేద్య పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని అర్హత కలిగిన దేవాలయాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ఆర్థిక సహాయాన్ని అయితే అందిస్తుంది. ఎంపికైన ఆలయాలకు నెలకు 4,000, అర్చకులకు 6,000 వేతనం చెల్లిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే తెలంగాణ దేవాదాయ శాఖ ధూపదీప నైవేద్య పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో టెంపుల్స్ ఉంటాయి కదా, మనకు చాలా సంవత్సరాల నుంచి అక్కడ పంతులుగా వర్క్ చేస్తూ ఉంటారు. దీపం ముట్టేయడం, గుడి శుభ్ర చేయడం, దానికి సంబంధించి. సో వాళ్ళకు సంబంధించి అయితే అప్లికేషన్లు అడుగుతున్నారు. వాళ్ళకు దేవాలయకైతే ఆర్థిక సహాయం అందిస్తారంట. ఎంపికైనటువంటి టెంపుల్స్ ఏమైనా ఉంటాయో వాటికి నెలకి 4,000 ఇస్తారంట. అందులోనే అర్చకులు ఉంటారు కదా, దీప నైవేద్యం సంబంధించి వర్క్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే 6,000 రూపీస్ అయితే వేతనం ఇస్తారంట. గుర్తుపెట్టుకోండి, కనీసం 15 సంవత్సరాలు అనమాట. 15 ఏళ్ళ నాటి ఆలయాలు ఈ నెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సో ఆ టెంపుల్ 15 ఇయర్స్ ఎగో అంటే హోల్డ్ అయి ఉండాలి. అప్పటి నుంచి అక్కడ ఎస్టాబ్లిష్డ్ అయ్యే దానిలో చేస్తూ ఉండాలి. అవి మాత్రం ఎలిజిబుల్ అని చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి. తరతరాలుగా వస్తున్న ఆచారాలు సంప్రదాయాలు కొనసాగాలంటే దేవాలయాలు సక్రమంగా నిర్వహించబడాలి. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ తీసుకున్న ఈ చర్య ఎంతోమందికి ఊరటనిచ్చే విషయం అని చెప్పుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, 15 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అయి ఉండాలి. దీనివల్ల ఏంటంటే మన సాంప్రదాయాలు కానీ మన యొక్క ఆచారాలను తరతరాలుగా కొనసాగడానికైతే ఈ పథకం అయితే ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ తీసుకున్నటువంటి ఈ యొక్క చర్య అనేది చాలామందికి ఉపయోగపడే విషయం అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే, భారతదేశం ఆధ్యాత్మికతకు భక్తికి నిలయం. ఎన్నో పురాతన దేవాలయాలు మన సంస్కృతిని సాంప్రదాయాలను తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నాయి. అయితే కాలక్రమంలో సరైన పోషణ లేక, ఆదాయం లేక అనేక చిన్న దేవాలయాలు వెలుగు కోల్పోతున్నాయి. అంతే కదా, భారతదేశం అనేది మనకు ఆధ్యాత్మికతకు భక్తికి చాలా నిలయం అన్నమాట. అయినా చాలా పురాతన దేవాలయాలు కూడా మన సంస్కృతిని సాంప్రదాయాలను తరతరాలు కాపాడుకుంటూ వస్తూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ జరిగేటువంటి పూజా కార్యక్రమాలు కావచ్చు, దానికి సంబంధించి వస్త్రదాన కావచ్చు, ఏదైనా కానీ మనకు అది చూపిస్తూ ఉంటాయి టెంపుల్స్లో కూడా మనకు. సో ఈ కాలక్రమేణా సరైన పోషణ లేక, ఆదాయం లేక చిన్న దేవాలయాలు కూడా మూతపడుతున్నాయి. కాబట్టి వీటిని వెలుగు కోల్పోకుండా చేయడానికైతే వీళ్ళొక చిన్న పథకం అయితే ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఆలయాలు కేవలం ప్రార్థన మందిరాలు మాత్రమే కాకుండా ఆయా గ్రామాలకు సాంస్కృతిక కేంద్రాలుగా కూడా విలసిల్లుతుంటాయి. వీటిని సంరక్షించాల్సిన బాధ్యత, అంటే పరిరక్షించాల్సిన బాధ్యత కూడా సమాజంపై ఉంది. గుర్తుపెట్టుకోండి. ఇదొకటి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ టెంపుల్కి అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారంటే, ఇలాంటి ఆచార వ్యవహారాలు కూడా మనకు ఆ టెంపుల్ ఒక టెంపుల్ లాగా చూడకుండా సాంస్కృతిక కేంద్రాలుగా కూడా విలసిల్లుతాయని చెప్పేసి ఇక్కడ చెప్తుండ్రు. వాటిని పరిరక్షించేందుకు బాధ్యత మన పైన, అంటే సమాజం పైన కూడా ఉందని చెప్పి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్థికంగా వెనుకబడిన దేవాలయాలకు చేయూతనిచ్చేందుకు ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించింది. అదే ధూప దీప నైవేద్య పథకం అన్నమాట.
ధూపదీప నైవేద్య పథకం. ఈ పథకం ద్వారా నిధులు సమకూర్చుకునేందుకు అర్హులైన ఆలయాల నుండి అయితే దరఖాస్తులను అయితే ఆహ్వానించింది. ఈ పథకం కింద ఎంపికైన దేవాలయాలకు నెలకు 4,000 రూపాయల ఆర్థిక సాయం, అలాగే అందులో పనిచేసే అర్చకులు ఉంటారు కదా, పూజారులకు 6,000 వేతనం అయితే ఈ దేవాదాయ శాఖ ద్వారా నేరుగా చెల్లించబడుతుంది. వాళ్ళ అకౌంట్లో అయితే నేరుగా ఇస్తారంటే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చూసుకుంటే రాష్ట్రంలో అనేక చిన్న చిన్న దేవాలయాలు సరైన ఆదాయం లేక పూజలు నిర్వహించడానికి, అర్చకులకు వేతనాలు ఇవ్వడానికి కూడా ఇబ్బందులు పడుతుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం ఈ ధూపదీప నైవేద్య పథకాన్ని అయితే ప్రారంభించింది. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పురాతన దేవాలయాలకు కొంత ఆర్థిక భరోసా లభిస్తుంది. తద్వారా ఆయా గ్రామాల్లో దేవాలయాల నిర్వహణ సక్రమంగా జరిగి సాంప్రదాయ పూజా కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతాయంటే ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా అర్చకులకు కొంతైన వేతనం అందుతుండడంతో వారి జీవనోపాధికి కూడా తోడ్పడుతుంది. అంతే కదా. ఇక్కడ చెప్తాను ఏంటంటే ఇన్ఫర్మేషన్ మనకు మెయిన్గా రాష్ట్రంలో చాలా దేవాలయాలు ఉన్నాయి. అంటే వాటికి ఒక ఇన్కమ్ సోర్స్ అంటే ఆదాయం లేకపోవడం వల్ల ఏంటంటే మూతపడుతున్నాయి అనమాట. అంటే పూజలు చేస్తలేరు అర్చకులు, ఎందుకంటే వారికి వేతనం లేదు. వాళ్ళ జీవనోపాధి మనకు జరగాలంటే వాళ్ళ కూడా ఎంతో కొంత వేతనం ఉండాలి కదా. సో దానిని గుర్తుపెట్టుకొని మన తెలంగాణ ప్రభుత్వం అనేది ఈ యొక్క ధూపదీప నైవేద్య పథకాన్ని అయితే ప్రారంభించింది. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పురాతన దేవాలయాలకు కొంత టెంపుల్కి కూడా మనకి ఇన్కమ్ ఇస్తారు 4,000 వరకు. అదేవిధంగా టెంపుల్లో పనిచేస్తున్నటువంటి అర్చకుల కంటే ధూపదీప నైవేద్య పథకం అంటే పూజలు చేస్తారు కాబట్టి శుభ్రం చేస్తే వాళ్ళకు కూడా ఒక 6,000 వేతనం అయితే ఇస్తారు. సో దీనివల్ల అయితే నా యొక్క జీవనోపాధి కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి టెంపుల్ బాగుంటుంది, పూజారి కూడా జీవనం సాగించడానికి ఉపయోగపడుతుంది ఈ పథకం కేవలం ఆర్థిక సాయం అందించడమే కాదు, అది గ్రామీణ సంస్కృతిని, ఆధ్యాత్మికతను పరిరక్షించే ప్రయత్నం. తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారాలు, సంప్రదాయాలు కొనసాగాలంటే దేవాలయాలు సక్రమంగా నిర్వహించబడాలి. అంతే కదా. మన ఆచారాలు, వ్యవహారాలన్నీ కరెక్ట్గా ఉండాలంటే దేవాలయాలు కూడా కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే దేవాలయాలకు వెళ్ళినప్పుడు మనకు సాంప్రదాయాలు కూడా ఉంటాయి. అంటే సాంప్రదాయ దుస్తులు ధరించాలి పూజ చేసినప్పుడు కానీ. సో అలాంటి ఆచారాలు పోకుండా ఉండాలంటే దేవాలయాలు కూడా కరెక్ట్గా ఉన్నాయనుకో అన్నీ కూడా ఆచారాలు కూడా కరెక్ట్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దీనికోసం అయితే ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ తీసుకునే చర్య ఎంతోమందికి ఊరటనిచ్చే విషయం. అర్హులైన దేవాలయం నుంచి అయితే నిర్వాహకులు ఈ అంశాన్ని మనకైతే కోరుతున్నారు, అప్లికేషన్లు అయితే చేసుకోమని చెప్తున్నారు. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకట్రావు ఒక ప్రకటన ద్వారా అయితే తెలిపారు. ఈ ఆర్థిక సహాయం పొందడానికి అర్హత కలిగినటువంటి ఆలయాలు ఈ నెల 24వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే ఆలయం కనీసం 15 సంవత్సరాల క్రితం నిర్మించబడి ఉండాలని నిబంధన ఉంది. గుర్తుపెట్టుకోండి. ఏ టెంపుల్లో అయితే మీరు దాని గురించి అప్లికేషన్ చేస్తారో ఆ టెంపుల్ కనీసం 15 సంవత్సరాల క్రితం నిర్మించబడి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ టెంపుల్ అనేది ఎలిజిబిలిటీని అయితే పొందుతుంది, లేకపోతే ఎలిజిబిలిటీ రాదనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఈ మంత్ 24th మాత్రం అప్లికేషన్ చేసుకోవాలి. లాస్ట్ డేట్ 24th అనమాట. సో ఒకవేళ టెంపుల్ ఎలిజిబిలిటీ అయితే మాత్రం కంపల్సరీ టెంపుల్కి ఒక 4,000 రూపీస్ ఇస్తారు టెంపుల్ని రన్ చేయడానికి. అదేవిధంగా అందులో పనిచేస్తుంటే అర్చకులకు అయితే 6,000 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. కంపల్సరీ అప్లై చేయండి. ఎవరైతే అర్చకులు ఉండి చిన్న చిన్న దేవాలయాల్లో పనిచేస్తూ ఉంటారో జీతాలు లేక 15 years క్రితం ఉన్నటువంటి దేవాలయాలు. సో మంచి ఆపర్చునిటీ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.